హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అది కామెంట్ చేసేసేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే మాత్రం ప్లీజ్ లాస్ట్ వరకు చూసి మీ ఒపీనియన్తో పాటు ఒక లైక్ అండ్ షేర్. చాలామంది అడుగుతున్నారు, అక్క మీకు ఎన్నో మంత్, అమ్మోకి 1 year బర్త్డే కంప్లీట్ అయిపోయిందా, అసలు అమ్మోకి ఎన్ని మంత్స్ అని చెప్పేసి కదా. నేను 3rd ట్రైమిస్టర్లో ఉన్నాను, ఇప్పుడు 8th మంత్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. అండ్ అమ్మోకి కూడా 1 year కంప్లీట్ అయిపోయాయి, బర్త్డే కూడా కంప్లీట్ అయిపోయింది. అందుకని వీడియోస్ ఎక్కువగా పోస్ట్ చేయట్లేదు, కొంచెం గ్యాప్ వచ్చింది. ఫస్ట్ అయితే అమ్మోకి బర్త్డేకి బిఫోర్ ఒక 2-3 days ముందైతే మేము షాపింగ్ చేస్తున్నాం. అది సిద్దిపేటలోనే, ఎక్కువ టైం లేదు. ఏం షాపింగ్ అక్క, బర్త్డే షాపింగా అని అనుకోకండి. మేము సడన్గా ఫిక్స్ అయింది ఏంటి అంటే, మనకు లైఫ్ టైం గుర్తుండేది పిల్లల మెమొరీసే కదా. మన మెమొరీస్ ఎట్లాగో మన పేరెంట్స్ కొంతమంది కలెక్ట్ చేసి ఉంటారు, కొంతమంది కలెక్ట్ చేయలేదు. మా పేరెంట్స్ అయితే కలెక్ట్ చేశారు, బట్ వీడియోస్ అవన్నీ మనం చూసుకోలేం కదా. అమ్మకైనా అంటే మన పిల్లలకైనా మంచిగా వీడియో షూట్, ఫోటో షూట్ అలా చేస్తే వాళ్ళు పెద్దగా పెరిగిన తర్వాత మంచిగా చూసుకోవడానికి ఒక మెమొరీ ఉంటుంది కదా అని చెప్పేసి మేము అన్ఎక్స్పెక్టెడ్గా ఏం డిసైడ్ అయ్యామంటే, అమ్మకు ఒక మంచి వీడియో షూట్, ఫోటో షూట్, బర్త్డే ఫోటో షూట్ అలా చేపిద్దామని ఫిక్స్ అయిపోయాం. బర్త్డే ఆల్మోస్ట్ 3 days ఉంది. ఈ 3 daysలో మంచిగా ఇంకెక్కడ పాసిబుల్ అవ్వదు కదా, ఉన్న ప్లేస్లోనే చేసుకుందామని చెప్పేసి సిద్దిపేటలోనే డిసైడ్ అయిపోయాం, అమ్మ వాళ్ళ హోమ్ టౌన్లోనే. సో ఇంకా 3 days బిఫోర్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెంటనే చేయాల్సింది ఏంటంటే, అమ్మకి ఫోటోషూట్కి కావాల్సిన బట్టల షాపింగ్. అందరికీ తెలుసు చిన్నపిల్లల బట్టల షాపింగ్ అంటే చాలా ఈజీ, తక్కువ కాస్ట్లో అయిపోతాయి. మా లక్ ఏంటంటే, మేము వెళ్ళిన ఫస్ట్ షాప్లోని అన్లిమిటెడ్, సిద్దిపేటలో అన్లిమిటెడ్ అనేది ఉంటుందన్నమాట. పిల్లలకి పెద్దలకి చాలా మంచిగా ఉంది కలెక్షన్. నేనైతే షాక్ అయిపోయాను, అసలు ఎక్కడేం దొరుకుతాయిలే, ఉంటాయో లేవో అసలు, మళ్ళీ ఎంత కాస్ట్ ఉంటాయో, అవసరమా ఫోటోషూట్కి అంత బడ్జెట్ పెట్టడం అని అనుకున్నాను. కానీ అన్నీ బిలో 500, మంచివైతే బిలో 1000లోనే దొరికిపోయాయండి. నేనైతే చాలా షాక్ అయిపోయాను. అమ్మకి కావాల్సినవి, నాకు కావాల్సినవి, మా హస్బెండ్కి కావాల్సినవి మంచివి తీసేసుకొని, మిగతా ఇంకా థింగ్స్ ఉంటాయి కదా, అమ్మకి షూస్, చెప్పల్స్ అవి తీసుకుందామని మంచిగా తీసుకొని హ్యాపీగా ఇంటికైతే వెళ్ళిపోయాం. ఎంత బాగా అనిపించింది తెలుసా, ఎందుకంటే వెళ్ళిన ఫస్ట్ షాప్లోనే బట్టలు ఆల్మోస్ట్ అందరికీ దొరికేసాయండి, మా ముగ్గురికి, హస్బెండ్కి, నాకు, పాపకి. ఎంత హ్యాపీ అనిపించిందో. ఇంకా బయటకు వచ్చిన తర్వాత చెప్పుల షాపింగ్కి కొంచెం ఒక 2-3 తిరిగాం తప్ప బట్టల షాపింగ్కి అయితే ఎక్కువ తిరగలేదన్నమాట. సో చిన్నపిల్లలకు చెప్పులు దొరకడం చాలా కష్టం అంటే నిజంగా, వాళ్ళ సైజు అండ్ మనకు కావాల్సిన కలరు, ఈ 2 అస్సలు దొరకవు ఎందుకో. ఇక్కడే 2-3 షాపులు తిరిగాం కానీ మిగతా అంతా ఓకే. సో ఇది బర్త్డే ఒక 3 days బిఫోర్ అయితే మేము షూట్ పెట్టుకున్నాము. ఇంకా వెంటనే అన్నీ అయిపోవాలని చెప్పేసి, ఏ నైట్ అయినా సరే అని చెప్పేసి అన్నీ తీసేసుకొని ఇంటికి వెళ్ళిపోయాం. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ షూట్ అన్నమాట. 2 days బర్త్డే బిఫోర్ 2 daysకి ఇది షూట్కి కావాల్సినవి అన్నీ సర్దేసుకుంటున్నాను ఎర్లీ మార్నింగ్ లేసేసి. చూసారా, అన్నీ అన్లిమిటెడ్లోనే మంచిగా దొరికేసాయి పాపకైతే. ఎందుకు అక్కడ స్టూడియోలో ఇస్తారు కదా అక్క అని చెప్పేసి కమెంట్ చేయొచ్చు. స్టూడియోలో ఇస్తారండి, బట్ అవన్నీ వేసినవే, వాళ్ళు రిపీటెడ్గా అక్కడే పెడతారు, వాష్ చేస్తారో లేదో, ప్లస్ సైజ్ వస్తుందో లేదో, ఎందుకు రిస్క్. పాపకి ఎప్పటికైనా యూజ్ అయ్యాయి కదా, మంచివి తీసుకుందాము, ఫొటోస్లో బాగా వస్తాయి, ప్లస్ ఎప్పటికైనా యూజ్ అవుతాయి అని చెప్పేసి మేము మంచివి తీసుకుందాం. ఎక్కువ గ్రాండ్వి అని చెప్పాను, అట్లా అని మరీ లో అని చెప్పాను. మంచివి రెగ్యులర్గా వేసుకునేవి ప్లస్ ఫోటోలో బాగా పడేటివి తీసుకున్నాం. మీకు ఆల్మోస్ట్ వీడియోస్లో చూస్తే అర్థమైపోతుంది, కలర్ఫుల్గా ఉండేటివే తీసుకున్నాము. అమ్ము కొంచెం వైటిష్లోనే ఉంటుంది కాబట్టి కొంచెం రఫ్గా పడేవి ఫొటోస్లో అయితే అలా తీసుకున్నాం. అండ్ లక్ ఏంటంటే, నాకైతే వెళ్ళిన రోజు అన్లిమిటెడ్లో చాలా ఆఫర్స్ ఉన్నాయండి. మీకు కలర్ చూస్తే, డ్రెస్ చూస్తే అట్లా ఏమనిపిస్తుందో తెలియదు, కానీ ఫొటోస్లో బాగా పడడానికి తీసుకున్నాను నేను మోస్ట్లీ నా డ్రెస్సెస్ అయితే. సో ఇలా ఫ్రాక్స్ తీసుకున్నాను, ఎందుకంటే నా ఈ ప్రెగ్నెన్సీలో 8th month పొట్ట వేసుకొని నేను జీన్స్, శారీస్ అవన్నీ కవర్ చేస్తూ వీడియో షూట్ అస్సలు చేయలేదండి, చేయలేను కూడా. ఎందుకంటే దట్టు ఇది సమ్మర్, మనం అస్సలు క్యారీ చేయలేము, చాలా లో అయిపోతాను నేనైతే. అందుకని చెప్పేసి నేను మోస్ట్లీ ఫ్రాక్సే తీసుకున్నాను. ఇంకా మగవాళ్ళది ఏముంది, హస్బెండ్స్ది అందరూ ప్యాంటు షర్ట్ ఏదో వాళ్ళది ఈజీగా అయిపోతుంది. సో పాపకు నాకు కావాల్సిన థింగ్స్ అయితే సర్దేసుకుంటున్నాను నేను ఇక్కడ. ఎంత క్యూట్గా అనిపించాయో మా అమ్ముది ఈ బట్టలన్నీ, చూస్తున్నారు కదా చిన్న చిన్నగా ఎంత క్యూట్ ఉన్నాయి. అప్పుడే మా అమ్ముకు 1 year కంప్లీట్ అయిపోయాయా అనిపిస్తుంది నాకైతే. 1 year కంప్లీట్ అయిపోయాయి, ఇంకొక 2 monthsలో నాకు కూడా మళ్ళీ బేబీ. 2 babiesతో ఎలా అయిపోతుందో.
సో ఇప్పుడైతే మంచిగా ఫస్ట్ అయితే అన్ని బట్టలు తీసేసి కొన్ని ప్యాక్ ఉన్న బట్టలు అయితే నేను అలానే పెట్టేశాను, కానీ బయట మనకు హ్యాంగ్ చేసి పెడతారు కదా అవైతే నేను వాష్ చేశానండి. నేను మళ్ళీ వాష్ చేయలేదని అనుకోకండి. హ్యాంగ్ చేసిన బట్టలన్నీ, బయట ఉండే బట్టలన్నీ నేను మంచిగా వాష్ చేసి నీట్గా మడత పెట్టి అమ్ము బట్టలు సపరేట్గా పెడుతున్నాను. ఎందుకంటే ఫోటోషూట్ అక్కడ వీడియో షూట్ చేస్తున్నప్పుడు ఒకటే రోజు కదా మనకి ఇచ్చే టైము. ఆ ఒక్క రోజులో బట్టలన్నీ వెతుక్కోవడానికి టైం అంతా అయిపోద్దు. సో ఈజీగా దొరకాలి అని చెప్పేసి అమ్మువి సపరేట్గా పెడుతున్నాను, నావి సపరేట్గా, హస్బెండ్వి సపరేట్గా మంచిగా ప్యాక్ చేసేస్తున్నాను. ఇట్లా ప్యాక్ చేసుకుని వెళ్తేనే బెటర్. అన్నీ గుచ్చుకొని వెళ్తామనుకోండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆగమాగం అయిపోతాం. సో ఇది మార్నింగ్ అనమాట. 7 o'clock, ఆల్మోస్ట్ 6:30, 6:45 ఎండ చూసారా ఎట్లా అవుతుందో. అదేంటో ఈ ప్రెగ్నెన్సీ మొత్తంలో నాకు బట్టలు పట్టడమే చాలా రేర్ అయిపోతుంది. నా టమ్మీతోనే సగం సరిపోతుంది నాకు. మంచిగా హ్యాపీగా ప్రెగ్నెన్సీని ఎంజాయ్ చేసుకుంటూ అలా నా బేబీతో గడిపేస్తున్నాను నేనైతే మోస్ట్లీ. సో 6:30 అలా అవుతుంది, ఎండ మంచిగా వచ్చేస్తుంది. మేము 7 వరకు స్టార్ట్ అయిపోయి 7:15 వరకు అక్కడ స్టూడియోలో ఉండాలి. అందుకని చెప్పేసి తొందర అంతా అయితే మొత్తం రెడీ ప్యాక్ చేసేసుకున్నాము. అమ్ము కూడా చూసారా ఎంత యాక్టివ్గా ఉందో. మంచిగా ఫుడ్ అయితే తినిపించాను. నేను ఆ ఫుడ్ చేసేది వీడియో తీయలేదు, ఎందుకంటే అస్సలు టైం లేదు. మార్నింగ్ మంచిగా అమ్ము ఎంతసేపు పడుకుంటుందో అంతసేపు పడుకున్న తర్వాత లేచిన తర్వాత ఫ్రెష్ అప్ చేసిన తర్వాత ఓట్స్ అయితే తినిపించేసాను. ఓట్స్ తినిపించేసి మంచిగా డ్రెస్ తొడిగేసి ఇలా స్టార్ట్ అయిపోతున్నాము. మా లగేజ్ చూసారా, అమ్ముది, నాది, మా హస్బెండ్ది మొత్తం బ్యాగ్స్ నిండిపోయాయి అన్నమాట. ఇలా ఫుల్గా నింపేసేసుకొని స్టూడియోకి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. ఇప్పుడు ఉన్న అమ్మ వాళ్ళ ఇంటి నుంచి స్టూడియో అయితే చాలా తక్కువ దూరమేనండి, జస్ట్ 4-5 kilometers ఉంటుంది. ఎక్కువ డిస్టెన్స్ కూడా లేదు, జర్నీ కూడా ఎక్కువ చేయట్లేదు నేను, ఎందుకంటే ఈ థర్డ్ ట్రైమిస్టర్ కదా, జర్నీ ఎక్కువ అస్సలు పెట్టుకోలేదు. మొత్తానికి స్టూడియోకి అయితే వచ్చేసాం. సో మార్నింగ్ మేము వెళ్ళేసరికి 7:15 అలా అయింది. బట్ 7:15 ఉన్నంత ఎండ ఉందా అక్కడ చూసారా. కంప్లీట్ సమ్మర్లోనే పుట్టిందండి మా అమ్ము అయితే. నిజంగా చుక్కలు కనిపించాయి నాకు అప్పుడు ఇప్పుడు. అసలు ఫోటోషూట్ అంటే మామూలు విషయం అస్సలే కాదు. వీడు మా తమ్ముడు అన్నమాట. సో నాకు అస్సలు హెల్ప్ అంటే కన్ఫామ్గా ఉండాలి. ఈ 8th month ప్రెగ్నెన్సీలో అమ్మును నేను ఊరికే ఎత్తుకోలేను. కొంచెం క్రాంకీగా అనిపించినా ఎత్తుకొని పిల్లలు అటు ఇటు తిప్పలేను కదా, అందుకని తమ్ముడు నాతో వచ్చాడనమాట. చాలా హెల్ప్ అయింది వాడు రావడంతో. ఇంకా లోపలికైతే స్టూడియోలో అన్ని స్టూడియోలో ఉన్నట్టే ఉన్నాయి. బట్ నాకు కొంచెం డిసప్పాయింట్ అనిపించింది ఏంటి అంటే ఇక్కడ మొత్తం ఫ్యాన్లే అండి. కూలర్స్ ఉన్నా కూడా వర్క్ చేయలేదు, అసలు ఏసీ ఉన్నా కూడా లేనట్టే. అసలు ఎంత డిసప్పాయింట్ అనిపించిందంటే సమ్మర్లో కదా పిల్లలకు ఇండోర్ షూట్స్ పెట్టుకున్నప్పుడు కొంచెం పిల్లల కోసమైనా ఎట్లయినా మినీ కూలర్స్ అరేంజ్ చేస్తుంటే బాగుండేది ఆ స్టూడియోలో. బట్ అసలు కూలర్స్ ఉన్నా 3-4 ఉన్నాయి కానీ అసలు ఒక్కటి కూడా వర్క్ చేయట్లే. ఏసీ ఒకటి ఉంది కానీ అస్సలు వర్క్ చేయట్లే. ఇంకా అమ్ము కోసం నేను మినీ ఫ్యాన్ అరేంజ్ చేసుకున్నాను కాబట్టి ఇంటి నుండే అది పెట్టేసుకొని అమ్ము మందం అయితే అప్పటి వరకు గడిపేసాం. కానీ నాకైతే ఫుల్ చెమటలు, అసలు ఎంత టైర్డ్ అయిపోతున్నాను. కళ్ళు అయితే 1 hourకే నాకు బ్లాకిష్ వచ్చేసాయి మొత్తము. కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. అదర్వైజ్ స్టూడియో అంతా ఓకే, పిల్లల థీమ్స్ వరకు చాలా బాగుంది. అక్కడ వాటికి సెటప్, ఆ థీమ్స్, ఆ డెకరేషన్ అయితే చాలా బాగా అనిపించింది నాకు. ఓకే. సో రాగానే ఫస్ట్ అయితే మేము అంతా స్టూడియో చూసేస్తున్నాము. ఇంకా టైం లేదు, వెంటనే రమ్మన్నారు కాబట్టి మార్నింగ్ అవుట్డోర్ షూట్ చాలా బాగుంటుంది. చెట్ల దగ్గర బయట పొలాలు ఉన్నాయన్నమాట అక్కడ దగ్గరలో, చాలా బాగుంటుంది అవుట్డోర్ షూట్. మార్నింగ్ ఈవినింగ్ అస్సలు మిస్ అవ్వద్దండి. మీరు వీడియో షూట్ చేయించుకుంటున్నారు కదా, మీరు ముగ్గురు కలిసి దిగితే బాగుంటుంది వైట్ కాంబినేషన్లో. అంటే మేము ముగ్గురం కలిసి అలా ఒక వీడియోస్కి ఫొటోస్కి అయితే అవుట్డోర్ షూట్లో ఒక 1 hour 8:30 వరకు అలా మంచిగా ఫొటోస్ వీడియోస్ అయితే క్లిక్ చేసేసుకున్నాము. అమ్ము సపోర్ట్ చేసింది చాలానే. ఏడుస్తుందేమో అనుకున్నాం కానీ మార్నింగ్ కదా కొంచెం మంచి గాలి ఫ్రెష్గా అనిపించిందేమో, మంచిగా సపోర్ట్ అయితే చేసింది. సో ఇది అన్నమాట. మాతో పేరెంట్స్తో ఓన్లీ మార్నింగ్ ఈవినింగ్ మాత్రమే షూట్ ఉందని చెప్పారు. అందుకని మేము మార్నింగ్ ఈవినింగ్ మాత్రమే రెడీ అయ్యాం. మిగతా టైంలో అంతా ఇంకా నార్మల్ యథావిధిగా ఉన్నట్టే ఉన్నాం. సో మేము పెట్టుకున్న పాట ఏంటో గెస్ట్ చేసి చెప్పండి. ఆల్మోస్ట్ అంత మంచిగా ఒక ఫాదర్కి ఎక్కువ రిలేటెడ్ ఉంటుంది ఆ సాంగ్ అనేది, వీడియో సాంగ్ అనేది. ఏం సాంగ్ అనేది మీరు ముందే గెస్ట్ చేసి చెప్పండి. నేను తర్వాత అప్లోడ్ చేసినప్పుడు ఎంతమంది రైట్ చేశారో చెప్తాను. సో నాతో అండ్ వాళ్ళ ఫాదర్తో మా ముగ్గురితో కలిపి ఒక వీడియో షూట్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇండోర్కి అయితే వెళ్ళిపోతున్నాం స్టూడియోలోకి. చూసారా ఎన్ని కూలర్స్ ఉన్నా ఒక్కటి వర్క్ చేయట్లే. ఇక్కడ బట్టలు కూడా ఉన్నాయి కానీ అస్సలు సెట్ అవ్వలేదు, బాగాలేదు అంత. కొన్ని అసలు చిరిగిపోయినట్టు అనిపించాయి నాకు. ఎందుకులే అమ్మ రిస్క్, మేమైతే ఓన్గా తెచ్చుకున్నాం కదా బట్టలని హ్యాపీ అనిపించింది.
కానీ వాళ్ళ థీమ్స్ భలే ఉన్నాయండి. చిన్నపిల్లల థీమ్స్ కానీ అక్కడ స్టూడియోలో సెటప్స్ కానీ ఎంత బాగా అనిపించాయో నాకు. మా అమ్మ కూడా మంచిగా కొంచెం మార్నింగ్ అవర్స్లో మంచిగా సపోర్ట్ చేసింది. బట్ ఆఫ్టర్నూన్ టైంలో ఉంది చూడండి, క్రాంకీగా ఏడవడము, ఆ డ్రెస్ చేంజ్ చేస్తుంటే స్వెట్కు అసలు నాకే బాగా అనిపించలేదు. ఆఫ్టర్నూన్ టైం అంతా చాలా వేస్ట్ అయిపోయింది. బట్ అమ్మ కూడా కొంచెం బాగాలే అనిపించింది. ఆ ఎండకు కదా, సమ్మర్లో ఎండలు దంచుతూ ఉంటే పాపం పిల్లలు ఏం సపోర్ట్ చేస్తారు. ఇది మంచిగా అనిపించింది. ఓకే, ఓవరాల్ అయితే మేము తీసుకున్న బడ్జెట్కి ఓకే అనిపించింది. ఎందుకంటే టైం కూడా లేదు, వేరే ప్లేస్కి వెళ్ళేంత టైం లేదు కాబట్టి సిద్దిపేటలోనే అలా కానిచ్చేసాం. నేను చూసారా ఇంకా మా షూట్ లేదనేసరికి నార్మల్ నాకు కంఫర్టబుల్ అనిపించేది హ్యాపీగా ఒక డ్రెస్ వేసేసుకొని అలా ఉండిపోయాను. అండ్ అమ్మకు ఒక దగ్గర ఫోటోషూట్ చేస్తున్నప్పుడు నేను మిగతా థీమ్స్ చూస్తున్నాను అనమాట. ఇంకా వేరే థీమ్స్కు ఏ థీమ్కు నెక్స్ట్ ఏ థీమ్కి వస్తే బెటర్ ఉంటుంది, నెక్స్ట్ ఆ థీమ్కు తగ్గట్టు డ్రెస్ సెలెక్షన్ ఎలా ఉంటుంది, డ్రెస్ కలర్ ఏది వేస్తే బాగుంటుంది, బ్యాక్గ్రౌండ్కి ఏది సెట్ అవుతుంది అనేది అన్నీ నేను ఇక్కడ ఉండి చూసుకుంటున్నాను. మా అమ్మ దగ్గరనేమో మా హస్బెండ్ అనమాట నవ్వించడము, అది ఏడుస్తూ ఉంటే నవ్వించడము, ఏదైనా బొమ్మలతో ఆడించడము, ఫొటోస్ దగ్గర మొత్తం కష్టమంతా హస్బెండే అండి. పాపం ఇక్కడ ఒప్పుకోవాల్సిందే, ఎందుకంటే నేను అస్సలు ఉండలేకపోయాను. ఎక్కువసేపు నిలబడలేము కదా, ఈ థర్డ్ ట్రైమిస్టర్లో అస్సలు నేను నిలబడలేను, ఇంకా కొద్దిసేపు కూడా ఉండలేకపోయాను అన్నమాట. అందుకే ఓవరాల్గా ఇది మాత్రమే చూసుకున్నాను నేను. అమ్ము దగ్గర కంప్లీట్ మా హస్బెండే చూసుకున్నారు. మొత్తానికి ఇలా అవుతుంది. పడుకున్నప్పుడు కూడా ఒక మంచి ఇలా ఫోటోషూట్ చేయించామన్నమాట. భలే ఉంటుంది కదా. మిగిలిన టైంలో ఇంకా అమ్మ మొత్తం పడుకున్న టైంలో నాకు కూడా ప్రెగ్నెన్సీ ఫోటోషూట్ అయినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి మేమిద్దరం అలా కొన్ని స్టిల్స్ ఇచ్చాం. భలే అనిపిస్తుంది కదా. నేనైతే ఈ ప్రెగ్నెన్సీలో సెకండ్ ప్రెగ్నెన్సీలో దిగిన ఫోటోషూట్స్ ఫొటోస్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. అమ్ము కంటే కూడా నావే ఎక్కువగా ఉంటాయి ఫొటోస్. సో చూసారా, మంచిగా ఆఫ్టర్నూన్ టైం చాలాసేపు కొంచెం వేడి అనిపించింది అనమాట. అందుకే అలాగే డ్రెస్ కూడా చేంజ్ చేయకుండా అలా మా తమ్ముడైతే మంచిగా ఎత్తుకొని ఒక ఫ్యాన్ కింద అలా కూర్చుని ఉన్నారు. పిల్లలకి 1 year ఫోటో షూట్ చేసినప్పుడు గుర్తుపెట్టుకోండి, నా సైడ్ నుంచి ఒక చిన్న సజెషన్ ఏంటంటే, స్టూడియో తీసుకుంటే మాత్రం మంచిగా పిల్లలకు తగ్గట్టు ఒక కూలరో ఏసీలో ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే స్టూడియో రెంట్ అయితే తీసుకుంటున్నారు కదా, ఆ రెంట్కు తగ్గట్టు అన్ని సౌకర్యాలు ఉన్నాయా లేవో చూసుకొని తీసుకోండి. ఒకవేళ మీరు అవుట్డోర్ పెట్టుకునే ప్లాన్ ఉంటే ఎర్లీ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ పెట్టుకోండి. అప్పుడు కొంచెం గాలి వస్తుంటుంది కాబట్టి పిల్లలు హ్యాపీగా ఉంటారు. నా సైడ్ నుంచి చిన్న సజెషన్. సో ఇవి నేనైతే అన్నీ తిరిగి చూడడము, మంచిగా అమ్ముకి మధ్య మధ్యలో తినిపించడం, వాటర్ మస్ట్ పిల్లలకి వాటర్ పట్టించడం, మంచిగా డ్రెస్ చేంజ్ చేయడం, ఇదే నా డ్యూటీ అయిపోయింది. మధ్య మధ్యలో ఏడుస్తే మా తమ్ముడు అటు ఇటు ఎత్తుకొని తిరగడానికి మా తమ్ముడికి డ్యూటీ సరిపోయింది. ఫొటోస్ అప్పుడేమో నవ్వించడము ఆడిపించడం మా హస్బెండ్ డ్యూటీ అయిపోయింది. ఇక్కడ ఫోన్ ఇచ్చారని ఫోన్ అలవాటు చేశారా అమ్ముకొని కమెంట్ చేయకండి. జస్ట్ ఫోటో చూస్తుంది వాల్పేపరు, అది చూపించడానికని మాత్రమే ఇచ్చాను అంతే. చూసారా మా హస్బెండ్ ఫొటోస్ అతను వీడియోస్ అతను ఎంత కష్టపడుతున్నారో నవ్వించడానికి. మెయిన్గా ఆడపిల్లలు ఫాదర్స్ మాటనే వింటారు, ఇది మాత్రం కరెక్ట్ అండి. నేనేమో అనుకున్నాను కానీ ఫొటోస్ దిగుతున్నప్పుడు నేను ఎంత మాట్లాడినా అసలు నా వంక కూడా చూడలేదు. వాళ్ళ డాడీయే మొత్తం గ్లాసెస్ పెట్టడము, పైన క్యాప్ పెట్టడము, దగ్గర ఉండి అదోటి ఇదోటి అందిస్తుంటే వాళ్ళ డాడీనే చూస్తుందన్నమాట. అసలు నన్ను పట్టించుకోవట్లేదు. ఇంకా సర్లే నేను కూడా వదిలేశాను. ఇది ఈవినింగ్ అనుకుంటా, ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ అంతా పడుకోవడానికి సరిపోయింది, ఇంకా ఈవినింగ్ అన్నమాట. ఇలా ఉంటుందా పిల్లల ఫోటోషూట్ అని అనిపించింది. సో మొత్తానికి ఈవినింగ్ వరకు ఒక ఫోటోషూట్ అయితే ఇలా కంప్లీట్ చేసేసాం. అండ్ కేక్ స్మాష్ కూడా చేయించామన్నమాట. బిఫోర్ ఒక 2 days ఉంది కదా అడ్వాన్స్డ్గా అని చెప్పేసి. వామ్మో అక్కడ చాలా చుక్కలు కనిపించాయి. అసలు కేక్ నార్మల్గా చిన్నపిల్లలు ఏంటంటే ఇట్లా మంచిగా స్మాష్ చేస్తారు, కేక్ స్వీట్గా ఉంటుంది కదా, తీయటిది పిల్లలు నోట్లో పెట్టుకోవడానికి మంచిగా ఈజీగా ఇష్టపడతారు. మా అమ్మ అస్సలు ఇష్టపడలేదండి. ఈ బయట ఈవినింగ్ ఎడ్ల బండిది ఇది మాత్రం ఫొటోస్ మాత్రం భలే సపోర్ట్ చేసింది నా పాప. నచ్చిందో ఆ థీమ్ నచ్చిందో, ఈవినింగ్ అయ్యేసరికి కూల్గా అనిపించి ఇష్టపడిందో లేకపోతే ఏంటో తెలియదు, డ్రెస్ కంఫర్టబుల్ అనిపించిందో ఏంటో తెలియదు, కానీ ఎడ్ల బండి ట్రాక్టర్ దగ్గర అవుట్డోర్ షూట్ అన్నప్పుడు మాత్రం చాలా ఎంకరేజ్ చేసింది. అసలు
ఫొటోస్ అతను నవ్వకు అని చెప్పినా కూడా నవ్వేంత ఊరిక ప్రతిసారి నవ్వింది. అసలు నాకు భలే క్యూట్ అనిపించింది ఇక్కడ. ఈ ఫొటోస్ మాత్రం భలే వచ్చాయండి. ఇంకా కేక్ స్మాష్ అప్పుడు అస్సలు కేకు తినదు, స్మాష్ చేయదు, మామూలు ఏడిపించలేదు మమ్మల్ని. అసలు తినకు, అసలు స్వీట్ అంటేనే ఇష్టం ఉండదు అనుకుంటా. మదర్ పోలికలు అస్సలు రాలేదు, మొత్తం ఫాదర్ పోలికలే. మదర్కి కేక్ అంటే చాలా ఇష్టం, ఫాదర్కి అసలు ఇష్టం ఉండదు. మా అమ్మకు కూడా అసలు కేక్ ఉత్తగా స్మాష్ చేయమన్నా చేయలేదు, కనీసం నోట్లో కూడా పెట్టలేదు. ఇంకా మేమే చెంపలకు రాసేసి అలా వీడియో అయితే కానిచ్చేసాము. ఇలా ఉంటుంది పిల్లలతో. నిజంగా చాలామంది పిల్లలు స్వీట్ ఇష్టపడతారు, మా పాప కూడా ఇష్టపడుతుంది అనుకున్నాను, అస్సలు ఇష్టపడలేదు. మొత్తానికి ఎనీవే బాగా వచ్చిందండి. 99% అసలు మేము ఎక్స్పెక్ట్ చేయనంత చాలా బాగా వచ్చింది. ఇలా అయితే మార్నింగ్ టు ఈవినింగ్ ఫోటోషూట్ అయితే కంప్లీట్ అయిపోయింది. అమ్ము ప్రీ బర్త్డే ఫోటోషూట్ ఆర్ వీడియో షూట్ అయితే ఇలా హ్యాపీగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. అమ్మ 1 year బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసాము, అసలు ఎక్కడ చేస్తాము, ఎవరెవరని చేసాము, ఇంట్లో చేసామా బయట చేసామా అని మీరు అడగక ముందుకే నేను కన్ఫామ్ ఫుల్ లెంత్ వ్లాగ్ అనేది అటాచ్ చేస్తాను. స్టే ట్యూన్, అస్సలు మిస్ అవ్వకండి నెక్స్ట్ వ్లాగ్లో. బాయ్ బాయ్.